పేరు 25 ఏళ్ళు మీరు పరిపాలన ఉన్నటువంటి గుజరాత్లో అహ్మద్నగర్ పేరు మీరు మార్చాలి, అహ్మదాబాద్ సారీ. అట్లాగే మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా మీరు చేంజ్ చేయండి ఫస్ట్. రెండోది ఏంటంటే పేర్లు చేంజ్ చేయడం వల్లే ఆకాశం నుంచి ఉద్యోగాలు కల్పించరు, ఆకాశం నుంచి డెవలప్మెంట్ రాదు, చెత్త క్లీన్ కాదు. ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి సమస్యల్ని మీరు కేవలం పేర్ల చేంజ్ వల్లనే దాటేస్తాం. ఆ సమస్యల్ని పేర్లు చేంజ్ చేస్తామని ఒక సెంటిమెంట్ని, ఒక ఎమోషన్ని తీసుకొచ్చి మీరు ప్రజల్లో ఏమంటారు ఆ ఉద్రేకాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటామంటే ప్రజలు ఇది 2026 సంవత్సరం ఇప్పుడు యాక్సెప్ట్ చేసే విధంగా లేరు ప్రజలు. మీరు అది కూడా ఆలోచించాలి. ఓల్డ్ సిటీ నుండి మెట్రో కావాలని చెప్పేసి మీరు అంటున్నారు, న్యూ సిటీ నుండి కూడా మెట్రో కావాలి. సతీష్ గారు, ఓల్డ్ సిటీ నుండి డెఫినెట్ గా మెట్రో కావాలి, మీరు చేయండి, కాదని ఎవరు అనట్లేదు. న్యూ సిటీ నుండి కూడా మోస్ట్ డెవలప్డ్ పార్ట్ ఆఫ్ న్యూ సిటీ మీరు ఫైనాన్షియల్ రాయదుర్గ్ వరకు ఎండ్ అయిపోయింది. ఇలా రాయదుర్గ్ నుండి కోకాపేట వరకే దాదాపు 1,00,000 జనాలు ఉన్నారు. రేపు నియోపోలీసు అవన్నీ కూడా లేఅవుట్లు కంప్లీట్ అయిపోతే దాదాపు ఒక 5-6 లక్షల జనాలు వస్తారు అక్కడికి. మరి అక్కడికి మెట్రో అవసరం లేదా? మీరే ఒకసారి ఆలోచించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని మనము ఎట్లా అయితే ఎంకరేజ్ చేస్తామో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం తగ్గుతుంది, పబ్లిక్ వెహికల్స్ వాడడం తగ్గుతుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా హరీష్ రెడ్డి గారు, రామరెడ్డి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే త్వరలోనే రాబోతున్నాయి. వార్డులు అయితే పెంచారు. ఓకే, మీరంతా కూడా అశాస్త్రీయంగా జరిగాయి అంటున్నారు. శాస్త్రీయంగా జరిగినా అశాస్త్రీయంగా జరిగినా ఇదే ఈ తరహా బోర్డర్స్ తోనే ఈ 300 డివిజన్లతో గనక ఎన్నికలకు వెళితే మీ ఎజెండా ఏంటి? ఏ రకంగా ఈ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు? ఏ రకంగా జిహెచ్ఎంసీని టార్గెట్ గా పెట్టుకున్నారు? ఒకటండి, ఈ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ 100% ఇక్కడ ఓల్డ్ సిటీ మన ఏదైతే హైదరాబాద్ ఉందో లా అండ్ ఆర్డర్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఎందుకంటే వీళ్ళది ఎంత అంటే ఇప్పటి వరకు ఇప్పటి 10-12 ఇన్సిడెంట్స్ అయినాయి టెంపుల్స్ మీద. వేరే భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కూడా దాని మీద మాట్లాడదు. కేసీఆర్ మాట్లాడరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే చేస్తున్న దాన్ని వాళ్ళని నిలబెడతారు. ఇది పెద్ద సమస్య మాకు కూడా. ఎందుకంటే ఒక హిందూ సమాజం వల్ల హిందూ ఓట్లు కావాలి అందరికి, కానీ కాంగ్రెస్ పార్టీ మన డిక్లేర్ చేస్తుంది కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఓకే, దాన్ని ఆ విధంగా బిహేవ్ చేస్తే మేమేం కాదంటలేం. మేము ఏదైతే వీళ్ళు ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తాం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలు చేసిన దాంట్లో కాకుండా చెయ్యని దాంట్ని 2,500 మహిళలకు ఇస్తామన్నది, 4,000 రూపాయల పెన్షన్ వేస్తామన్నది ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. 2 సార్లు రైతు బంద్ చేసిర్రు, ఇంకా 2 సార్లు ఎగ్గొట్టిర్రు, ఇప్పటికి ఏ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే దాంట్లకు రైతు బంధు ఇప్పటి వరకు 2 సార్లు ఇచ్చారు. 2 ఇయర్స్ అయిందని వాళ్ళే ఒప్పుకుంటారు. ఇంకా 2 సార్లు ఎందుకు ఇవ్వలేదు అంటే రైతులకు ఎగ్గొట్టడం. చెప్పిన మాటలను వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ చేసిర్రో ఆ ప్రామిసెస్ కోసం మేము నిలదీస్తాము. అయిన తర్వాత ఈ అశాస్త్రీయంగా చేస్తే మాత్రం ఈ 150 డివిజన్లల్లో ఈ హైదరాబాద్ కార్పొరేషన్ చేసి 150 డివిజన్లను ఈ ఇన్కమ్ వచ్చే ఏరియాని తీసుకొచ్చి అండ్లా కలిపి ఇది చేస్తే మాత్రం దాని మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, ధర్నాలు, ప్రొటెస్టులు. దీని మీద మేము పోరాటం చేస్తాం. శాస్త్రీయంగా జరగాల్సింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది, పైగా పట్టణాల్లో కొంత పట్టు కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఏంటి ఈసారి కూడా సెంటిమెంట్ ఆధారిత ఉద్యమమేనా? ఈ మత సంబంధిత అంశాలు లేదంటే ఈ తరహా ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తప్పితే అభివృద్ధి ఎజెండా తీసుకోరా? ఇది అభివృద్ధి మేము చేస్తున్నదే అభివృద్ధి. మోడీ గారు ఈ రోజు గ్రామాలలో మున్సిపాలిటీస్ లో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధికి కేంద్రం ఏమేమి కేటాయించిందంటే ఏం చెప్తారు రామరెడ్డి గారు? ఇది ఈ వందే భారత్ స్టేషన్లు చూడండి, ఒక్కొక్కటి రైల్వే స్టేషన్లు. సికింద్రాబాద్ ఎట్లయింది, కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ అయిన తర్వాత పసుపుబోర్డు కానీ, ఆడ మన రామగుండం ఎరువుల కర్మాగారం కానీ, తెలంగాణకి ఈ రోజు నేషనల్ హైవేస్ తీసుకోండి ఒక్కసారి. 2014 అంటే ముందు ఆల్ ఇండియా యావరేజ్ కంటే 2% తక్కువ ఉండే. ఈ రోజు ఆల్ ఇండియా యావరేజ్ కంటే తెలంగాణ 2% ఎక్సెస్ ఉంది. అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసింది. డైరెక్ట్ ఏది కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చి చేయదు, ఫండ్స్ ఇస్తుంది. కానీ డెవలప్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వేయాలి. డైరెక్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ ఇది ఉండదు ఇంప్లిమెంటేషన్. నీది ఏ ప్రాజెక్టు ఉన్నా RRR కానీ ఇప్పుడు ORR కూడా కేంద్ర ప్రభుత్వం, RRR కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. యాక్సెప్టెన్సీ చెప్పింది, ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నది, అంటే అవన్నీ కనిపించవు. రైట్ మల్లేశ్వర్ గారు ORR కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. మేము ఉన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు RRR కూడా కేంద్రం.
సతీష్ గారు, మల్లేశ్వర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరిగిందా అశాస్త్రీయంగా జరిగిందా పక్కన పెడితే, ఈ 300లకు పెంచడం అనే దాంట్లో కాంగ్రెస్ దురుద్దేశం ఉంది. కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో, ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీలో కొంత వీక్గా ఉంది కాబట్టి దీన్ని డైల్యూట్ చేయడానికి, తమకు అనుకూలంగా కొంత మలుచుకోవడానికే 300 డివిజన్లకు పెంచుతున్నారు అనేది ఆరోపణ. మరో క్వశ్చన్ కూడా ఇప్పుడే మీకు అడుగుతున్నాను. ఇందాక మనకి హరీష్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు, ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని ఎక్కడా కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్. అటువంటిది ఇంకా పరిధి పెంచడం ద్వారా ఏం ఉపయోగం అనేది ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు? ఏదైతే హైదరాబాద్ నగరంలో గతంలో ఉన్నటువంటి లేక్స్ గాని, చెరువులను గాని బడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి ఏం చేశారో మనం ప్రత్యక్షంగా చూశాం. అది మాని అబద్ధాలు మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుందని ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి మిత్రులు మాట్లాడిండ్రు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్ప, గతంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడరా అదంతా ప్రత్యక్షంగా మనం చూసినాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ ఏం గుర్తురావు. అధికారం పోయిన తర్వాత వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకుండా అబద్ధాలు, నీటి బుడగలు లాంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉంది, సమాజం అంతా గ్రహిస్తా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ ఏదైతే 300 డివిజన్లు చేసిన తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా వాస్తవాన్ని మనం అందరం కూడా చర్చించాలి కాబట్టి జోనల్ కమిషనర్లను ఏర్పాటు చేసి ఐఏఎస్ స్థాయి అధికారిని అక్కడ జోనల్ కమిషనర్ గా రిక్రూట్ చేసినటువంటి ఘనత మాది. కొత్తగా ఇందాక మా మిత్రులు అక్కడ మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి, నేను కూడా రాయన్న నియోజకవర్గంలో నియోపోలిస్ దగ్గర ఉంటా కాబట్టి వాస్తవ పరిస్థితిని ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని ఏర్పాటు చేస్తే ఆ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు రిప్రజెంట్ చేయడానికి పరిపాలన వికేంద్రీకరణ అవుతుందా, కేంద్రీకరణ అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో మరి 150 డివిజన్లు చేసినప్పుడు హైదరాబాద్ లో 4 జోన్లను మాత్రమే పెట్టినటువంటి ఘనత. ఇప్పుడు 22 జోన్లుగా చేసి ఆ జోన్లందరికీ కూడా ఐఏఎస్ స్థాయి అధికారులను జోనల్ కమిషనర్లుగా వేసి పరిపాలన సౌలభ్యాన్ని పెంచడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది వాళ్ళకి కనిపించడం లేదంటే మేమేం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో ట్యాక్స్ రూపంలో ఎగ్గొట్టినటువంటి వారందరినీ కూడా ఎన్నికొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీది. మరి ట్యాక్సులు కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము వీలైనంత మేరకు అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండనో మనం చూసాం, ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా చూస్తా ఉన్నాం. ఇది వాస్తవ పరిస్థితి కాదా అనేది కూడా ఆలోచన చేయాలి. మరి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చెందిందో, ఏ విధమైనటువంటి డెవలప్ కావడానికి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ గాని గుజరాత్ గాని మెట్రో సెకండ్ ఫేజ్ కావాలని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పోతే ఎందుకు దాన్ని మంజూరు చేయడం లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, జాతీయ స్థాయి విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి రావాలని చెప్పి, రాజకీయం కాదు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా వెళ్లి అప్పీల్ చేయడం జరుగుతా ఉంది. మరి ఎందుకు ఆ విద్యా సంస్థలని తెలంగాణకు కేటాయించడం లేదు? దాంతో పాటుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వ పెద్దలు కనీసం వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ కావాలని అప్పీల్ చేయనటువంటి పరిస్థితి. మేము అప్పీల్ చేశాం. గౌరవ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని అంగీకరించి కేంద్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంస్థను ఏదైతే విమానయాన శాఖను ఒప్పించి వరంగల్ కు కేంద్రంలో రావాల్సినటువంటి నిధుల కోసం కూడా ప్రయత్నం చేసి అక్కడ హరీష్ రెడ్డి గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్క నిమిషం వినండి సతీష్ గారు. ఒక నిమిషం సతీష్ గారు, ఇది మీరు పూర్తి అవాస్తవాలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు కూడా ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్టే కాదు, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్పల్లి నిజామాబాద్ దగ్గర, మహబూబ్ నగర్, మా రామగుండం ప్రాంతంలో బసంత్ నగర్ దగ్గర 6 ఎయిర్పోర్ట్ల కోసము కేసీఆర్ గారు స్వయాన అప్పుడున్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ గారిని 3 సార్లు కలిసిరు. నరేంద్ర మోదీ గారికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా వారికి వినతి పత్రాలు ఇచ్చారు. మీరు చేసినటువంటి ఘనత కాదు. 6 ఎయిర్పోర్ట్లకి మేమే ఇచ్చినటువంటి ప్రభుత్వం రూపంలో సతీష్ గారు ఒక్క మాట, మీరు చెప్పినట్లు బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది అనేది నేను కూడా ఒప్పుకుంటాము. 10 ఏళ్ళు మేము మొత్తుకున్నాం అదే మాట. 10 ఏళ్లలో ఒక కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్. ఓకే హరీష్ రెడ్డి గారు ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసము గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ రాష్ట్రాభివృద్ధి కాదు అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం. ఎందుకంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఓ కోణంలో చూస్తే ప్రధానమంత్రిగా మనం గౌరవించినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? మరి అలాంటి పరిస్థితిని కూడా రాష్ట్రపతి వస్తే కూడా, ప్రధానమంత్రి వస్తే కూడా తెలంగాణ రాష్ట్రానికి కనీసం
రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ఏం లేదండి. ప్రత్యక్షంగా ప్రోటోకాల్ చూస్తున్నాం మీకు తెలుసు. ప్రోటోకాల్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మిత్రమా, వెళ్ళారు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లీజ్ హరీష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నేను వారికంటే ఎక్కువ ఇంటరాప్ట్ చేయగలుగుతానండి. దిస్ నాట్ గుడ్. కంటిన్యూ సతీష్ గారు, కంటిన్యూ. నేను గౌరవ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి వారు చెప్తున్నారు కదా, ఎందుకు ఢిల్లీకి పోతున్నారు, ఎందుకు మంత్రులు కలుస్తున్నారు అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? మేము నిన్న కూడా ఆదిలాబాద్ లో కూడా ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా పబ్లిక్ గా అప్పీల్ చేసినటువంటి ఘనత రైట్. ఓకే, మిత్రులు చెప్పారు. ఆదిలాబాద్ లో నిర్మించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 2 పర్యాయాల అధికారం ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేయడానికి చేత కాలేదు. కనీసం అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి వాళ్లకు వారి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. మేము నష్టపరిహారం ఇచ్చి కంప్లీట్ చేసి ప్రారంభిస్తే వాళ్ళ కళ్ళు ఓర్వట్లేదు కదా. ఓకే సతీష్ గారు. ఓకే, మల్లేశ్వర్ గారు కంటిన్యూ. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మరి డివిజన్ల విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ 150 డివిజన్లు అని చెప్తా ఉన్నారు. తర్వాత సైబరాబాద్ మీకు మల్కాజ్గిరి పేరు మీద 75, 74 చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఈ 150 డివిజన్ల ముచ్చట చెప్తుంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ సోదరులకు కూడా తెలవాలి. ఇప్పుడు మనకు 150 డివిజన్లు ఏ పద్ధతిలో పెంచారు అనే దాని కొరకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏరియా విస్తీర్ణము అదేదో అశాస్త్రీయంగా జరిగినటువంటి పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాలు ఏదంటే ఇప్పుడు మాకు మల్కాజ్గిరిలో కలిస్తే బాగుండు అనేది అక్కడ ప్రజలు కోరుకుంటే అంటే కొంత అక్కడ డిస్టెన్స్ లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అటువంటి కూడా ఏమైనా తప్పులు జరిగితే అక్కడ ప్రజలు తిరస్కరిస్తారు రేపు ఎలక్షన్ లా. ఇప్పుడు ఆ పద్ధతిలో మనము చేస్తారు. ఎలక్షన్ల కాడికి వస్తేదంటే ఏ అధికార పార్టీ కూడా చేసింది అదే. మన హుజరాబాద్ చూడలేదు, అబ్బాయి మన మునుగోడు చూడలేదు. ఇవన్నీ ఏంటంటే ఇలా జూబ్లీహిల్స్ లో ఏదో మన కాంగ్రెస్ అనంటే అధికార పార్టీ ఉన్నటువంటి అధికార బలం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, ప్రజలను కొంత మోటివేషన్ చేస్తాయి. ఆ పదవిలోనే చేస్తూ ఉంటాయి. ఆ సపోర్ట్ దొరికే ప్రయత్నము ప్రతి పార్టీ కూడా కూడగడతా ఉంటది. మనం అది చర్చ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్న అన్ని పార్టీలు చేసే పనులు అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇక్కడ మనం అంతా కూడా ఇక్కడ జరిగే చర్చ ఇప్పుడు ఒక సోదరుడు ఒక మాట మాట్లాడి దశాబ్ద కాలంగా వాస్తవంగా మరి రామరెడ్డి గారు చెప్పాలి, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత కోఆపరేషన్ ఇవ్వలేదు అనేది మాత్రం 100% వాస్తవం బీజేపీ. ఎందుకంటే ఇవాళ అది దృష్టిలో పెట్టుకునే వాస్తవంగా కొద్ది గొప్ప సపోర్ట్ చేయాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికే ఉండే బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్ కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కనుక మీకు ఈయనే ఫస్ట్ మీటింగ్ లోనే మోడీ పెద్దన్న అని సంపాదించితే దాని మీద పెద్ద చర్చ చేసేది. ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నేను మోడీని 10 సార్లు కానీ 100 సార్లు కలుస్తా అని చెప్తుంది. దాంట్లో రాజకీయాలు అవసరం లేదు. వాస్తవంగా అంటే అభివృద్ధి అంశము కొరకు పోతే దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫండ్స్ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినాం మనం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోర్టు డైరెక్షన్ ఒకవైపు అయితే ఈ నిధులు గ్రామ పంచాయతీలకు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మన బీజేపీ రవాణా చెప్తున్నాడు ఏంటంటే ఈ నిధులు మాయ, ఆ నిధులు మాయ అంటే ఇప్పుడు మీ నిధులు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టినప్పుడు మీ నిధులు ఇస్తే బాగా మీ అని చెప్పుకుంటే బాగుంటుంది. అది ప్రొసీజర్ దానికి వైలేట్ చేద్దాం దాని మీదే ఎన్నికలు పెట్టేది. ఇప్పుడు ఏప్రిల్ లోపు దాదాపుగా 2,700 కోట్లు 3,000 కోట్ల దాకా రావాల్సినటువంటి పరిస్థితి. అది వస్తే కాదు గ్రామాలు కొంత కలకలలాడే పరిస్థితి. మరి ఆ పద్ధతిలో సహకరించడం కొరకు అడగడం కొరకు రేవంత్ రెడ్డి గారు పోతే దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కార్పొరేషన్లు మనకు 300 డివిజన్లు చేసి దాని మీద మనము స్వాగతించాల్సిన అవసరం. ఎందుకంటే ఏరియా కూడా పెరిగింది. ఇప్పుడు 2వ రాజధానిగా చెప్పుకున్నటువంటి వరంగల్ లో ఇవాళ ముక్కలు చేయడం వల్ల ఇప్పుడు ఎంత చేసినా కూడా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లేకపోతే ఐటీ ఇవన్నీ డెవలప్
అయితే మన జిల్లా నిలబడితే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తలేదు ఆ పద్ధతిలో. ఫోర్త్ సిటీ గురించి ఏం చెప్తారు? ఫోర్త్ సిటీ గురించి విపక్షాలేమో రియల్ ఎస్టేట్ అంటున్నాయి, లేదు అన్ని వైపులా అభివృద్ధి చెందాలని ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అందరికీ కూడా దారాదత్తం చేస్తున్నారు భూములను అనేది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కదా. ఏం చెప్తారు ఫోర్త్ సిటీ గురించి? ఇప్పుడు ఫోర్త్ సిటీ ఇప్పుడు ఎవరికైనా ఒక విజన్ ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫోర్త్ కానీ ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారి విజన్ కి సత్ఫలితాలు వస్తాయని ఆశించచ్చా? 100% వస్తాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓఏ చేస్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఏంటంటే అది కార్యరూపం తీసుకొచ్చే విధంగా కొంత కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం సీరియస్ గా చేస్తే డెఫినెట్ గా ఫోర్త్ సిటీ మనం అనుకున్న దానికంటే కూడా మీకు ఎక్కువ మీకు 4 రెట్ల అభివృద్ధి ఎక్కువ అవ్వబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోర్త్ సిటీ ఎక్కువ ఒక విజన్ తోటి డెవలప్ చేస్తా ఉన్నాడు. కానీ ఏదో అది నామరూపకంగానే ఉంటే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర నష్టంగా ఉంటుంది. కాబట్టి మొన్న గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, రేపు దావోస్ పర్యటన కావచ్చు, కొంత పెట్టుబడులు ఆకర్షించడానికి పెట్టుబడుల ప్రయత్నంలో సీరియస్ గా కేటీఆర్ కంటే ఎక్కువనే చేస్తా ఉన్నారు. ఎందుకంటే అదే జయేష్ రంజన్ వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు, ఎంబడి నుండి నడిపిస్తా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ సిటీ దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్న విజన్ ప్రకారం తీసుకపోతే డెఫినెట్ ఇక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తర్వాత పెట్టుబడులు కూడా చాలా మీకు విలువల పెట్టుబడులు కూడా వచ్చి వాళ్ళంటే ఒక హ్యాపీగా అంటే ఆ పరిధిలో వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ హైదరాబాద్ ఏదైతే గజిబిజిగా ఉన్నటువంటి బాగా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి ఫోర్త్ సిటీ ఇటు డెవలప్ కావడం వల్ల అంతా కొంత సిటీ కూడా మనకు డిస్టర్బెన్స్ లేకుండా కూడా కొంత కామ్గా మీకు వారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అది ఒక సువర్ణ అవకాశంగానే భావించాలని భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఫోర్త్ సిటీ రేపు విజయన్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి నేను 10 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్తా ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ఆయన ఆ విజయన్ ఉన్నది ఆ పద్ధతిలో తీసుకపోతే నిజంగానే 10 ఏళ్ళు ఎక్స్టెండ్ ఈ ప్రజలు చేస్తారు. కానీ ఆ పద్ధతిలో విజయన్ కనుక ఎక్కడైనా తప్పితే మాత్రము తెలంగాణ ప్రజలు కొంచెం తెలియగలను ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తానికి రేవంత్ రెడ్డి తీసుకున్న ఫోర్త్ సిటీ విషయంలో ఎక్కడ మనం తప్పబడాల్సిన అవసరం వచ్చింది. హరీష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి తన విజన్ తో ఫోర్త్ సిటీని డెవలప్ చేయబోతున్నారు, అది కూడా హైదరాబాద్ కి దోహదం చేస్తుంది కదా అభివృద్ధికి అనేది వాదన. మీరు ఎందుకు దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు అనేది కాంగ్రెస్ వారి వెర్షన్ లో చెప్తే ఓర్చుకోలేకపోతున్నారు అనుకోవాలి. ఏమంటారు? ఓర్చుకోలేకపోవడం మేం కాదు, మేమే దాంట్లో దాదాపు 16,000 ఎకరాలని సేకరించి అక్కడ ఫార్మా సిటీ నెలకొల్పుదాము విత్ 0 కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఫుట్ ప్రింట్ లేకుండా ఫార్మా కంపెనీస్ అక్కడికి పెడదాము అని చెప్పేసి పెట్టింది మేమది. మాకు విజన్ ఉంది కాబట్టి అక్కడ దాదాపు 16,000-19,000 ఎకరాల్లో సేకరించిన రైతులను మెప్పించి ఆ రోజు కాంపెన్సేషన్ చేసింది మేము. వచ్చిందని ఆల్రెడీ అవైలబుల్ ఈ దేశంలో ఇంకా 19,000 ఎకరాల ల్యాండ్ సేకరించడం అనేది మళ్ళీ జరుగుతుందో జరగదు. ఒకవేళ 19,000 ఏకర్స్ ఏదైనా ముఖ్యమంత్రికి ఇస్తే అక్కడికి కంపెనీలు తీసుకురావాల్సినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ప్రధానమైనటువంటి హామీ అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి దాంట్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అక్కడ ఒక భద్రత కల్పిస్తామని చెప్పినాం మనం. ఇక్కడికి రాగానే మీరు ఏం చేసిర్రు? ఫార్మా సిటీని క్యాన్సిల్ చేసి రాజధాని నగరం మొత్తం ఒక 10 క్లస్టర్లు పెడతాం, ఫార్మా క్లస్టర్లు అన్నారు. ఏళ్ళకి 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క అడుగన్న పడిందా ఫార్మా క్లస్టర్స్ కి? వీళ్ళు చెప్తున్నటువంటి మొన్న గ్లోబల్ తెలంగాణ సమిట్ అని పెట్టిరు, అక్కడ 5,75,000 కోట్ల ఏమంటారు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి డంకా బజాయించారు. తీరా ఆ కంపెనీలు ప్రకటించినటువంటి ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు లిస్ట్ తీసి మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం బీఆర్ఎస్ భవన్లో. దాదాపు దానిలో 90% కంపెనీలు అవన్నీ షెల్ కంపెనీస్ అంటారు, షేడీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దొంగ కంపెనీలు. వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ₹1,00,000, 2 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే వాళ్ళు అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు. ఇది ఏ రకంగా సబబు? మళ్ళీ 5,75,000 కోట్లలో సుమారు 3,50,000